పబ్లిక్ రోజుకు అంగడి ముంగటేసుకునే మా ముసలి మోతవారి ఇయాలే చంద్రం ముంగటేసుకున్నాడు అడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? హలో గుల్గుల్, నీకు గుడి వెనకన్నా స్వామి అనే పాట వచ్చా? అవును వచ్చు. అంటే నీకు అన్ని తెలుసు అన్నట్టే కదా. అయితే నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి గులుగుల్. నాకు కొన్ని భాషలు నేర్చుకోవాలని ఉన్నది, అవి నాకు నేర్పిస్తావా? హాగో పని పాట లేనాడు పిలిచి తలగొరిగింది అన్నట్టు ఎవరితో పల్క ఫోన్ పట్టి పొంకనాలు కొడుతున్నాడు కదా. అట్లయితే నాకు జర్మన్, జపాన్, సౌత్ కొరియా భాషలు నేర్పిస్తావా గులుగుల్? నీకు ఆ అంటే ఊ రాదు, ఊ అంటే ఆ రాదు. అసంటి నువ్వు ఆ భాషలు నేర్చుకొని ఏ మెలుగబడతావయ్యా? ఆ పల్క ఫోన్ ఎవరితో గానీ వాళ్ళకి ఇప్ప ముసలడా. హలో హలో ఒక్క నిమిట్ గులుగుల్. ఇగో వసపిట్ట లెక్క కయ్యర కుక్క లెక్క మురిగేటోళ్ళ నోరు పడిపోయేటట్టు నీ దగ్గర ఏమన్నా మంత్రాలు ఉన్నాయా గులుగుల్? ఇక్కడ ఓ గయ్యాలి గంప రోజు నన్ను రాసి రంపాన పెడతాంది, అవి ఏమైనా ఉంటే నాకు నేర్పు గులుగుల్ ప్లీజ్. మూతి మీద గుద్దితే ముంగడి పనులు రాలాలే ముసలోడా. ఏడ పని పాట లేక ఇటువంటి కథలన్నీ ముంగటేసుకుంటావు. ఇప్పుడు ఆ భాషలు నేర్చుకొని ఏం చేస్తావని ఆ గూగుల్ని అడుగుతున్నావు చెప్పు. ఎందుకనంటే నేను 2 లక్షల రూపాయల జీతం వచ్చే కొలువు చేసుడు నీకు నచ్చలే ఆయన తలకు మాసిందానా? జ్ఞానముచ్చి నలుగురు తక్కువది కాదురా. ఈ 4 భాషలు మనం 4 ముక్కలు నేర్చుకున్నాం అనుకో, 2 లక్షల రూపాయలు సంపాదించవాట అట్లా నెలకు లక్షలు. నువ్వు కూడా నేర్చుకో, ఇద్దరం మాకు నేర్చుకుందాం. అయితే గులుగులు నేర్పుతుంది మనకు మొత్తం ఏదంటే అది. ఎవరు చెప్పిండ్లయ్యా నీకు ఇంత ఇగ్రంగల్లా ముచ్చట? అసలు నేను ఆ వార్తలు చదివే కొలువుల ఎట్లా కూర్చొని ఇస్తాండో ఆ వార్తలు రాసిచ్చే శివన్ గానికే తెలియాలే. రోజు నువ్వు చదివే వార్తలు ఆ జనాలకే తెలియాలే కానీ నువ్వు లేకపోతే నా ఊళ్ళో పరిగపత్తులు ఎరుకుందని కూడా అక్కడ రాకపోదు. నీ మాసిన మొక్కలో చెప్పు ఏం తెలుస్తుందిరా దీనికి? ఆడ కూర్చొని పొంకన చెన్నార్తులు గదొకడే ఇరుక. ఏయ్ తిక్కగా ఉండదా ముసలోడా? ఆ ముచ్చట ఎవరు చెప్పిందో చెప్పమంటే వచ్చి రాని ముచ్చట్లన్నీ చెప్తున్నా. ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతున్నా? నలికుట్టదానా? ఏ మార్పు కోసం అయితే మనం ఆరాటం పడ్డామో, ఏ లీడర్ అయితే మన జీవితాలలో ఎలుగత్తదని మనం ఆశ పడ్డామో, అదే మన ముఖ్యమంత్రి రేవంత్ సారే చెప్పిండే. చెప్పిరెందుకెళ్దానా? కాకపోతే టీచర్లకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లలకు జర్మన్, జపాన్ లాంగ్వేజ్ నేర్పండి, సౌత్ కొరియన్ లాంగ్వేజ్ నేర్పండి. బేసిక్స్ వస్తే కూడా నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఈ రోజు ఉన్నది. అదా ముచ్చట. అదే మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఇంకో మీటింగ్ లా ఏం చెప్పిండు అది కూడా ఈను. పెద్ద ఇంగ్లీష్ చదువులు చదువుకోకపోవచ్చు కానీ నాకు కామన్ సెన్స్ ఉంది. కామన్ సెన్స్ ఇస్ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ఎనీ వన్. లాంగ్వేజ్ ఇస్ నాట్ అన్ ఎ నాలెడ్జ్, లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్. అమెరికాలో బిచ్చమెత్తుకునేటోని కూడా ఇంగ్లీష్ వస్తుంది, వాని ఊర్లో మాట్లాడుకునేదే ఇంగ్లీష్, బాత్రూమ్ గడిగేటోని కూడా ఇంగ్లీష్ వస్తుంది. జపాన్కి, జర్మన్కి ఇంగ్లీష్ వచ్చా, వాళ్ళకి చైనాకి ఇంగ్లీష్ వచ్చా? ప్రపంచ దేశాలను చైనా, జపాన్, జర్మన్ శాసిస్తుంది కదా, ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చా? దేశంలో పరీక్ష పెట్టుండ్రి. తెలివితేటలకు, చిత్తశుద్ధికి భాషకు సంబంధం లేదు. భాష వచ్చిన వాళ్ళందరూ విమానాలు నడుపుతలేరు, భాష వచ్చిన వాళ్ళందరూ రాకెట్లు తయారు చేస్తలేరు. భాష వచ్చిన వాళ్ళు బట్టల షాప్లో బట్టలు అమ్ముతారు, బాత్రూమ్లు కడిగేటోళ్ళు కూడా ఉన్నారు భాష వచ్చిన వాళ్ళు. అదేం పెద్ద విద్య అని నేను అనుకోవడం లేదు. మంచిదే, ఒక అడిషనల్ క్వాలిఫికేషన్. కొందరికి సాంస్క్రిట్ వచ్చు, కొందరికి జర్మన్ వచ్చు. ఇదేందా ఇది నేను ఎప్పుడు వినలా. గింతలనే సార్ గిత్త మారేనేవరా లస్కలు ఇన్నవు కదా. తెలివితేటలకు, చిత్తశుద్ధికి భాషకు సంబంధం లేదట. అసంటప్పుడు నువ్వు ఆ భాషలు నేర్చుకొని లచ్చలు ఎట్లా సంపాదిస్తా అనుకుంటున్నావు చెప్పు. అది కాక ఇంకా బయట పంతులనే ఈ భాషలు నేర్పమని చెప్తాడు కాదు పిల్ల. అంటే ఈ లెక్కన మనం తిరిగి వచ్చినా కూడా పీకేది ఏం లేదన్నట్టు నారా లస్కలు. అవును, అమెరికాలో పాయకాన్లు కరిగేటోళ్ళైనా, కూరగాయలు అమ్ముకున్నట్టోళ్ళైనా అందరు ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు. అసంటప్పుడు అందరూ గొప్పోళ్ళే కాలేరు కదా అని అంటున్నాడు సారు. అంటే దీని అర్థం భాష ముఖ్యం కాదు, టాలెంట్ ముఖ్యం అని అంటున్నాడు సారు. అది కాదు, జర్మను, జపాను, సౌత్ కొరియా భాషలు కొద్దిగా నేర్చుకున్నా కూడా లక్షల రూపాయలు సంపాదించవచ్చు అని చెప్పిన ముఖ్యమంత్రి సారు. భాషలతో వచ్చేది ఏముంటది, టాలెంట్ ముఖ్యం అని మళ్ళా ఆయనే చెప్పుడు ఏంద్రా? నాకు అసలే అర్థమైతే లేదు. అసలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను ఏ కోణంలో చూసి అర్థం చేసుకోవాలో, ఏ తీరుగా అర్థం చేసుకోవాలో అర్థమైతలే కదా లస్కులు. నీకేమన్నా అర్థం అయిందా? అది ఎట్లా అన్నట్టు మరి అయితే ఏ కోణంలో చూసే ప్రయత్నం చేయకు, నీకు నువ్వే అర్థం కావు. ఎందుకంటే సారు సందర్భోచితంగా మాట్లాడతాడు అన్నట్టు గంతే. అట్లయితే లస్కులారే గులుగుల్ను గీ ముచ్చట అడుగుదాం, చెప్తుందో. హలో గులుగుల్, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కాళేశ్వరం గేట్లు ఎత్తి ఆ నీళ్లను మా రైతులకు ఇస్తాడంటవా? హలో అండి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లు ఎత్తి రైతులకు నీళ్లు ఇస్తారా లేదా అనే దానిపై
ప్రస్తుతం రాజకీయంగా సాంకేతికంగా పెద్ద చర్చ నడుస్తోంది. అరే గా గూగుల్ని అడిగితే ఏం చెప్తదే? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు ముఖ్యమంత్రి సార్ తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, కానీ సార్ తలుచుకోవాలి కదా. అరే లస్కులు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అప్పులు తెచ్చినందుకైతే బాగా తలుచుకుంటాను ఉన్నట్టున్నదిరా. ఈ 2 వారాలనే పెద్ద బ్యాంకుల దగ్గర 12,500 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చినట్రా. మరి ఆ అప్పు రూపాయలతోటి మరి ఏం చేస్తాడో ఏమో. గసొంటి లెక్కలు అడగొద్దే తాత. అట్లా అడిగినవనుకో లేనిపోని బద్లాంలు అంట కట్టుతారు. అటెంక నువ్వు పరేషాన్ల పడతావు, నీ ఇష్టం మరియా. అవు నిజమే పిల్లు. ఏ సర్కారు అధికారంలో ఉన్న ఆ సర్కారును నిలదీసి అడిగితే ఇవాను పత్తి పసికప్పల దగ్గర ఎంత తీసుకున్నారో ముసలోడా అని అడుగుతారు. ఎవరు చేసుకున్న కర్మ వాడు అనుభవించాలి అన్నట్టు అడగాల్సిన జనాలే సడి సప్పులు లేకుంటే ఎవరితో వాళ్ళు మలుసుకొని పట్టే. నేనైతే మాత్రం ఎందుకు బదనం కావాలి చెప్పు? సరే సరేగా నీ కడవ వార్తలే చదువుకో, నాకు వేరే ముచ్చట్టుంది. అయితే లస్కులు యాదరా ఏ వేసినావు మళ్ళీ చెలకల? సోమశిక్కుడు వేసిండే. సోమశిక్కుడు వేసినావా? మరి మంచిగున్నదా అది? ఏమో అంతే ఎండలు కొట్టి ఎండిపోతుంది. కాళేశ్వరం నీళ్ళు వస్తే పారిద్దామంటే అత్తలేవాయి. ఇక రావు, వచ్చేటట్లు లేవు, అక్కడ లేవు, మంచిగా లేదట. మరి సర్కారు చెప్తున్నా ఇంకా నేను కూడా 3 సార్లు పత్తిత్తులు పెట్టినా, అయిపోయింది నాది, వాడి పడిపోయింది ఇడికాయ. ఒకప్పుడు కట్కలొత్తే ఫోన్లు వాడరానోళ్ళు కూడా ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారోలా. ముసలోళ్ళు 3 గొల్లకు సుతం ఫోన్లు వాడుడు అల్కగా అయిపోయింది. ఇక ముచ్చట అట్లుంచితే సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుతున్న 2 తీర్ల మాటలతోటి దేన్ని నమ్ముడు ఏం కథనే తెలియకుండా అవుతున్నదట చాలా మందికి. మరి రేవంత్ అన్న అయినా నేను చెప్పే మాటలను కోట్ల మంది వింటున్నారు కాబట్టి ఏదో ఒకదానికి కట్టుబడే మాట్లాడాలి గాని ఇట్లా తేపకో మాట మాట్లాడొద్దని ఎందుకు అనుకుంటలేడో ఏందో పోన్రి.